సో ఇప్పుడే ఎపిసోడ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా యష్మి గారు అయితే ఎలిమినేట్ కూడా అయిపోయారు. సో నాగార్జున సార్ వచ్చి రాగానే మన రోహిణి పెట్టిన ఎఫర్ట్స్ అయితే సూపర్ గా మెచ్చుకున్నారు. ఎందుకంటే పృథ్వీ ఎప్పుడైతే నామినేషన్స్ లో నువ్వు కొంచెం ఫిజికల్ గా వీక్, అందుకనే నామినేట్ చేసి బయటికి పంపించేస్తున్నాను అని చెప్పినప్పుడు మన రోహిణి పృథ్వీ మీదే గెలిచి మెగా చీఫ్ అయితే అయ్యింది, లాస్ట్ మెగా చీఫ్. సో దానికి నాగార్జున సార్ అయితే రోహిణి గారిని అప్రిషియేట్ అయితే చేశారు. దాంతోపాటు మన ప్రేరణ గారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ కూడా చెప్పారు. సో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయ్యిందని చెప్పనేసి ఇక నిఖిల్ ని ధైర్యంగా ఉండమని చెప్పారు. సో కొన్ని మాటలు ఏదైతే నామినేషన్స్ టైంలో బయట నుంచి వచ్చి సీత వీళ్ళందరూ వచ్చి ఆయన మీద నిందలేశారు కదా, అప్పుడు నిఖిల్ డల్ అయిపోయారు. సో దానికి నాగార్జున సార్ అయితే కొంచెం ధైర్యంగా ఉండు, అదేం పట్టించుకోవద్దు, బయట ఉండే మ్యాటర్ అని చెప్పనేసి క్లియర్ కట్ గా అయితే చెప్పారు. దాంతోపాటు పృథ్వీని కూడా చాలా మెచ్చుకున్నారు. నువ్వు లాస్ట్ వరకు పోటీ ఇచ్చావు, ప్రతి ఒక్క టాస్క్ లో నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టావు, కానీ లాస్ట్ లో గెలుపు ఓటములు అనేది మన చేతిలో ఉండదు అని చెప్పనేసి చెప్పారు. సో యష్మి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో మీరైతే కామెంట్ బాక్స్లో తెలపండి. సో ఫైనల్గా యష్మి ఎలిమినేట్ అవ్వడానికి సో నాకు తెలిసినంత వరకు మెయిన్గా రీజన్ కొన్ని కాంట్రవర్సీస్లో ఇరుక్కుంది. దాంతోపాటు అప్పుడప్పుడు కోపం చూపించడం, ఓడిపోతే తీసుకోకపోవడం, ప్రతి ఒక్కసారి ఏడుస్తూ ఉండడం, సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఆమె అయితే ఎలిమినేట్ అయిపోయింది అన్నారు. సో ఇక మన మెగా చీఫ్ అవినాష్ లాస్ట్ వీక్ ఉన్నారు కాబట్టి సో ఆయన్ని కూడా మెచ్చుకున్నారు, నువ్వు మెగా చీఫ్గా బాగానే చేసావు అని చెప్పనేసి. సో ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్స్.